వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హనుమకొండ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి. శోభన్, అప్రజాస్వామికంగా ఎమ్మెల్సీ కవిత గారిని ఈడీ అరెస్ట్ చేయడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా బగ్గుమంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ అరెస్ట్ను వ్యతిరేకిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి కాళోజీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయనున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ర్యాలీగా కాసేపట్లో బయలుదేరున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ గారు. సార్, ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ ఎట్లా చూస్తున్నారు సార్ పార్టీ? అంటే మీరు మొదటి నుంచి కూడా చూస్తే కవిత గారి అరెస్ట్ కన్నా మొదలు గత 10 ఏళ్ల నుంచి మోడీ గారి పాలన కనుక చూస్తే మోడీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూలదోసుడు, మతాల మధ్యలో చిచ్చుబెట్టుడు, అదేవిధంగా మోడీకి వ్యతిరేకంగా వారు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా అయితే ఆ నిర్ణయాలను వ్యతిరేకించినటువంటి పార్టీలను కానీ, సంస్థలు కానీ, సంఘాలను కానీ, వ్యక్తులను కూడా ఎక్కడికక్కడ మరి ఈడీల పేరుతోని, సిబిఐ పేరుతోని, ఐటీ దాడులతోని ఈరోజు గత 10 ఏళ్ల నుంచి చూసినట్టయితే ఈ వ్యతిరేక శక్తులు అంటే మోడీకి వ్యతిరేకంగా అంటే ప్రజల పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తులపైన, పార్టీలపైన, ప్రభుత్వాలపైన కక్షతోని ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే గత కొన్ని ఏళ్ల నుంచి కూడా మోడీ తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక నిర్ణయాలు కానీ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఒక బాధ్యత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మరి ఎండగట్టడం జరుగుతుంది. చివరికి సంవత్సరం కాలం పాటు రైతులు చేసినటువంటి వారి న్యాయమైనటువంటి ధర్నాలకు కేసీఆర్ గారు మద్దతు తెలిపితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులపైన కక్షపూరితంగా అనేక ఐటీ దాడులు, వారి అనుచరులపైన ఐటీ దాడులు, మా మంత్రులపైన, అదేవిధంగా మా శాసనసభ్యులపైన రకరకాలుగా సిబిఐ దాడులు, ఐటీ దాడులు, చివరికి ఈడీ దాడులు పేరిట ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయటం అంటే తెలంగాణ మహిళలపైన దాడి చేయటంగా తెలంగాణ మహిళలందరూ కూడా ఈరోజు భావిస్తున్నారు. ఇదే కాకుండా కేసీఆర్ గారిని ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చెప్పి, వారి మనోధైర్యం దెబ్బతీయాలని చెప్పి, బీఆర్ఎస్ పార్టీని చిన్న భిన్నం చేయాలని చెప్పి కుట్రలో భాగంగా నిన్న మోడీ ఎక్కడైతే మీరు చూడండి నాణానికి బొమ్మ బొరుసలాగా మరి మోడీ ఈడీ, నాణానికి ఈడీ మోడీ ఒక చెల్లుబాటుగా గత కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది. ఎక్కడ వారు పర్యటన చేసినా కూడా అక్కడ సిబిఐ దాడులో లేకుంటే ఈడీ దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులపైన, కవిత గారిపైన దాడులు, అందులో కుట్రలో భాగంగా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనుకుంటున్నారు. అది ముమ్మాటికి వీరి తరం కాదుగా, రాబోయే బీజేపీ కాంగ్రెస్ తరం కూడా కాదు. కేసీఆర్ గారు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈరోజు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళను నిజం చేసినటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మరి నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి మా ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు. మేము ఉద్యమం నుంచి వచ్చినాం, పోరాటాలు చేసినాం. గతంలో సమైక్య రాష్ట్రంలో ఇంతకన్నా ఎక్కువ మా పైన దాడులు జరిగినాయి, మా పైన కుట్రలు జరిగినాయి, మా పార్టీని కూడా అనేక సందర్భాలలో వైఎస్ గారి నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో చీల్చాలని చూసాను. కొంతమంది వ్యక్తులు పోతే పోవచ్చు, ఆశపరులు పోవచ్చు, పైరవిలకాలు పోవచ్చు, కానీ నిజమైనటువంటి ఉద్యమకారులు కానీ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది. ఒక బలమైనటువంటి శక్తిగా కేసీఆర్ గారు ఎదుగుతారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన హన్మకొండ వేదిక కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ద్వారా, ధర్నా ద్వారా జేవు సంస్థగా ఈడీని వాడుకున్నటువంటి బీజేపీకి ఎట్లాంటి సంకేతం ఇవ్వబోతున్నారు? ఈరోజు మేము చెప్పలేదండి ఈరోజు ధర్నా అన్నో రాస్తారు ఇదని. కేవలం నిన్న జరుగుతున్న పరిణామాలు చూసేందుకు కూడా మహిళా లోకం అంతా కూడా స్వచ్ఛందంగా వచ్చిండ్రు. ఈరోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మహిళలను జాగృతి చేసి ఈరోజు అనేక సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసినటువంటి మహిళా సోదరుమణి కవిత గారి పైన దాడి ఈరోజు మహిళలపైన దాడిగా మేము భావిస్తాం. వాళ్ళతో పాటు హన్మకొండ జడ్పీ చైర్పర్సన్ సార్, చెప్పండి, మీరు ఏం చెప్తారు ఈ అరెస్ట్ విషయంలో? అరెస్ట్ అక్రమ అరెస్ట్ వాస్తవానికి. అంటే కవిత గారిని అరెస్ట్ చేయాలంటే టీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయాలి, లేకపోతే టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ సర్కార్ ఏదైతే మోడీ ప్రభుత్వం ఉన్నదో, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, ఈ రెండు కుమ్మక్కై చేసినటువంటి ఒక ప్రక్రియ.
కాబట్టి వాళ్ళు ఇవాళ మాకేం కొత్త కాదు ఇది అనేక రకాలుగా అనేక ఉద్యమాలు చేసినాం, అనేక రకాలైనటువంటి బ్లాక్మెయిల్ చేసినారు, ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భంలోకి వెళ్ళి వచ్చినటువంటి ఒక పార్టీ ఇది. కాబట్టి తెలంగాణ ప్రజల కోసం ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇది తెలంగాణ ప్రజల కోసము, ప్రజల బాగోగుల కోసం చూసుకునేటువంటి పార్టీ కాబట్టి దీనికి ఏం భయం ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కావాల్సినటువంటి రాజకీయ ఎత్తుగడ లోపల ఒక భాగంగా వాళ్ళు ఇవాళ ఏదైతే చేస్తూ ఉన్నారో, మోడీ గారు వాళ్ళ జేబు సంస్థల్లాగా సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళని వేట కుక్కల్లాగా ఇవాళ వెంటబడి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలను బ్లాక్మెయిల్ చేసి తీసుకునేటువంటి పరిస్థితి అది కరెక్ట్ కాదు. అది మనుగడ కొనసాగదు కూడా. దానికి అంతం మాత్రం జరుగుతుందంటే తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది. మనతో పాటు కడియం కావ్య గారు ఉన్నారు. మేడం చెప్పండి, వాళ్ళ మహిళల పట్ల ఇట్లాంటి కక్షపూరిత ధోరణి ప్రదర్శించడం, సాయంత్రం 6 తర్వాత అరెస్ట్ చేయడం, అంటే 5:20 నిమిషాలకు అరెస్ట్ వారెంట్ ఇచ్చి రాత్రి సమయంలో అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి ఢిల్లీకి తీసుకెళ్ళడం, ఇదంతా ఎట్లా వస్తుంది మహిళల లోకం? మాలాంటి యువత మహిళలకి మాకు చాలా స్ఫూర్తిదాయకమైన కవితక్క గారిని చూసి మేము రాజకీయాల్లోకి వచ్చినాము. నిన్న రాత్రి ఏదైతే జరిగిందో, సాయంత్రం నుంచి జరిగిన చర్చలన్నీ కూడా, సంఘటనలు అన్నీ కూడా మమ్మల్ని చాలా బాధించినాయి. ఎందుకంటే మాకు ఒక రోల్ మోడల్గా తను ఉన్నారు కవిత గారు. ఎన్నో పోరాటాల నుంచి తను ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి. ముఖ్యమంత్రి గారి మన ఎక్స్సీఎం గారి కూతురే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మహిళల్లో. అట్లాంటి కవితక్కని సడన్గా, అంటే మహిళలకి ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక హక్కులు ఉన్నాయి, వాటి అన్నిటిని కూడా కాదని సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇవాళ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల అవుతుంది అనగా ఇట్లా అరెస్ట్ చేయడం అనేది 100% రాజకీయ కుట్రగానే మేము భావిస్తున్నాము. మహిళలందరం కూడా చాలా కూడా బాధపడుతున్నాం. ఇది మొత్తంగా చూస్తే హన్మకొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ నిరసన గలం విప్పుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లోనే ఇక్కడ నుంచి కాళోజీ జంక్షన్ వద్దకు వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున నిరసన ధర్నా కొనసాగనుంది. హన్మకొండ జిల్లా కేంద్రంగానే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టుకు సంబంధించి ప్రజాస్వామిక వాదులంతా కూడా వ్యతిరేకిస్తున్న సందర్భము, నిరసన గలం వినిపిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.